అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. తాళ్లపూడి మండల తహసీల్దార్ లక్ష్మీ లావణ్య ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ డేను కార్యాలయ సిబ్బంది సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రెవెన్యూ శాఖలో 10 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన షేక్ జలీషా రిటైర్ అయిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ ప్రజలతో మమేకమైన డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ అని ఆమె అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, వరదలు వచ్చినా, తుఫాన్ వంటి ప్రమాదాలు జరిగినా రెవెన్యూ సిబ్బంది అన్ని సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. ప్రజల నుండి కొన్ని అవగాహన లేని విమర్శలు వచ్చినా కష్టకాలంలో 24 గంటలు సర్వీసు అందించడానికి రెవెన్యూ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని వాళ్ళ ఇంటికి పంపించే వరకు కూడా బాధ్యత తీసుకుంటాము. సో అలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడం చాలా గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. కిట్లు అంటారా అవంటారా ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నదే. ఎలా అయితే ప్రైజెస్ ఉంటుందో అలాగే వాళ్ళు ఇది కూడా ఉంటుంది. కానీ అవేం మనసులో పెట్టుకోకుండా నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అదే పనిలో నిమగ్నం అయ్యే మెంటాలిటీ అనేది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఉంటుంది. 7 కాదమో 12 గంటల వరకు ఈరోజు ఉండాల్సిందంటే మైండ్ సెట్ అయిపోతుంది, అంటే సెట్ చేసుకుంటారు, కూర్చుంటారు. అంటే నా ఉద్దేశం కుటుంబానికంటే కూడా మన ఉద్యోగానికి రెవెన్యూ దానికి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఉండే కొద్ది గౌరవం తగ్గిపోయినా కూడా మనం అదే విధంగా పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. మొత్తం మా రెవెన్యూ కుటుంబీకులతో ఇలా చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఒకటే విషయం అండి, టైమింగ్స్ ఉండవు, ఫ్యామిలీతో గడిపే టైం ఉండదు. ఇంత ఒడిదుడుకుల్లో కూడా మేము చేయాలనుకున్నది ప్రజలకు చేసి ఆ రోజు గేట్ డోర్ వేసుకొని ఇంటికి వెళ్తాం. మేము ఇంత కష్టపడినప్పటికీ ఎక్కడికో వచ్చింది లోపం. 1-2 సందర్భాల్లో ఒకరో ఇద్దరు చేసిన దానికి మొత్తం డిపార్ట్మెంట్ని ప్రజల్లో కొంచెం ఇదిగా తీసుకెళ్తున్నారు. కాబట్టి అదొక్కటి కొంచెం తగ్గితే బాగుంటుందని మా ఇన్నర్ ఫీలింగ్స్. ఎందుకంటే ఒకరు ఇద్దరు చేసిన దానికి అది మొత్తం డిపార్ట్మెంట్ అందరి మీద పడకూడదు. అలాగే మేము చేసిన 10 పనుల్లో 9 పనులు అన్నీ బాగానే రీచ్ అవుతాయి. ఏదో ఒక్క పని ఏ సర్కమ్స్టాన్సెస్ ద్వారా ఏ లోపం ద్వారా ఆగిందో అది గమనించుకోకుండా ఏమీ చేయలేదన్నట్టుగా ప్రజల్లో కొంతమంది మాట్లాడుతుంటారు. అది కొంచెం తగ్గి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ప్రజల కోసమే చేస్తుంది అనేది కొంచెం పబ్లిసిటీ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంతే. హ్యాపీ రెవెన్యూ డే. జూన్ 20 రెవెన్యూ పుట్టినరోజు. మేమందరం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసి ప్రతి ఒక్కరి పుట్టినరోజుగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము చేసే డిపార్ట్మెంట్ మేము 24 అవర్స్లో మినిమం 20 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటాం. ఆ 4 అవర్స్ కూడా మేము ఫ్రెష్ అవ్వడం కోసం కేటాయించిన టైం తప్ప 24/7 అనేది ఒక వాల్ క్లాక్ ఎలా తిరుగుతుందో ఒక రెవెన్యూ ఎంప్లాయ్ అలా తిరుగుతాడు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఈరోజు ఇలాగ చేయాలని, దీన్ని అలా గుర్తించి చేయాలని చేసినటువంటి విధానం చాలా బాగా హర్షించదగ్గ విషయం అండి. ఇది మా ఆఫీసులో పనిచేసినటువంటి జలీల్ సార్, ఈయన చాలా బాగా నిబద్ధతతో కూడి ఏ పని చెప్పినా సరే ఆ పని అయిపోయింది వెళ్ళిపోండి అనే దాని వరకు ఆఫీసులో ఉండే విధానంలో ఆయన సన్మానించుకోవడం మాకు చాలా గొప్పగా భావిస్తున్నామండి. అలాగే ఈ రెవెన్యూ డేని ఎలా గుర్తించినందుకు మేము గవర్నమెంట్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.